ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 146 దావీదు కీర్తన 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన బాధపరచబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ప్రవ్వా ఈ సమస్య నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఏ పరిష్కారము లేదు నాయన, నాకు ఏ గమ్యము దొరకట్లేదు ప్రభు, నేను ఎలా దీనిని జయించాలో, జయించగలనా, అసలు నా వలన ఇది కావడం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆయన అంటున్నాడు, ఇలా నీలా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము తీర్చే దేవుడు, ఆయన న్యాయకర్త. నిజంగానే నీకు న్యాయం దొరకకపోవచ్చు, నీకు న్యాయం చేసేవారు లేకపోవచ్చు, నువ్వు అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నావేమో, ఆయన ఏ తప్పు చేయకుండా నువ్వు శోధనలోకి నెట్టివేయబడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీకు ఒక పరిష్కార మార్గాన్ని ఇస్తున్నాడు. తప్పకుండా ఆయన నీకు ఒక మార్గాన్ని ఈరోజు దాన్ని తెరవబోతున్నాడు. అది త్వరలో నీ చెంతకు రాబోతుందని, దాని గురించి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాని గురించి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిజమే, మనం ఎవరూ చేయలేని నిస్సహాయ స్థితిలో, బంధించబడిన స్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి కదా. దేవునికి మహిమ. ఇందులోంచి నేను ఇంకెలా బయటికి రాగలను ప్రభా? ఇది అసాధ్యం, మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సాధ్యమే. మనుషులకైతే అందరికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమయంని జ్ఞాపకం చేసుకొని మీరు ధైర్యంగా ఉండాలి. మేము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క మనిషి ఉన్నారు, ఒక్కరున్నారు దీంట్లోంచి నిన్ను నన్ను ఇంటికి తీసుకొని రావడానికి. మనుషుల వలన, ఎవ్వరి వలన కాదు, కానీ దేవాది దేవునిని బట్టి ఈ కార్యం నీకు జరుగుతుంది. బంధించబడినటువంటి పేతురు, ఆయన చెరసాలలో బొండ్లు వేసి బాగా గొలుసులతో కట్టివేయబడి ఉన్న పేతురుని బయటికి రావడం మనుషులకు అసాధ్యమే. కానీ పేతురు కోసం సంఘమంతా అక్కడ ప్రార్థన చేస్తుందంట. ఆ ప్రార్థనను బట్టి దేవుడు తన దూతను పంపించి, దూత ద్వారాలు తెరవబడినట్టుగా చేసి పేతురును బయటకు తీసుకొచ్చి పెట్టిందంట. మనుషులకు అసాధ్యమే, మనుషుల వలన ఇది కాదు, కానీ కేవలం వారి ప్రార్థనను బట్టి కార్యం జరిగింది. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, మార్గం సరళం చేయబోతున్నాను అంటున్నాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత మంచి దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. మారాన్ని మధురంగా మార్చిన గొప్ప దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు ఆరోపిస్తూ తండ్రి, మా మార్గం సరళం చేసినందుకు, మాకు ఒక మంచి చక్కటి గమ్యాన్ని ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సమస్యకు పరిష్కారం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సమయంలో ప్రభా, ఎంతమంది బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి చూస్తున్న వారికి అయా సమాధానం, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, దీర్ఘాయుష్, తండ్రి కృపను, క్షేమమును, ఐశ్వర్యమును, ఘనత, మంచి పేరుని, ఖ్యాతిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.